వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో అత్యంత క్రేజీ కలిగిన ఉద్యోగాల్లో ముఖ్యమైనది రైల్వేల ఉద్యోగాలు. ప్రస్తుతం గత 2 సంవత్సరాలు చూస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చాలా రకాలైనటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది. వీటిలో ప్రధానంగా డిగ్రీ లెవెల్, ఇంటర్ లెవెల్, అలాగే ఇంజనీరింగ్ 10th క్లాస్ లెవెల్, ఇలాగా రకరకాల కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2025 సంవత్సరంలో కూడా అదే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్స్ని 2 నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటారు, వీటిని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటారు. వీటిలో ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఈ 2 విద్యార్హతలతో వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. మొత్తం 8,875 పోస్టులను ఈ 2 నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీటిలో స్టేషన్ మాస్టర్స్, జూనియర్ టైపిస్ట్, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్, నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులుగా వర్గీకరించారు. వీటిలో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూస్తే స్టేషన్ మాస్టర్ పోస్టులు 615 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 3,425, ట్రాఫిక్ అసిస్టెంట్స్ 59, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్స్ 161, జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిగ్రీ విద్యార్హత మీద భర్తీ చేస్తారు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే ట్రైన్ క్లర్క్స్ 77, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్స్ 2,424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్స్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు అంటారు. వీటిని గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు అయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అర్హులు. అయితే బీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, అలాగే 3 సంవత్సరాల రిలాక్సేషన్ తోటి ఓబీసీ అభ్యర్థులు, 5 సంవత్సరాల రిలాక్సేషన్తో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియ విధానం అంటే మనకి ఎంపిక ప్రక్రియ చూసుకుంటే మొత్తం 3 దశల్లో ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఒకటి, అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఒకటి. ఇవి 2 తర్వాత స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్కు హాజరవలసి ఉంటుంది. CBT1, CBT2లు అన్నీ కూడా అన్ని పోస్టులు తప్పనిసరి కాగా మిగిలిన టెస్టులు టెక్నికల్ కేటగిరీస్ మాత్రమే కండక్ట్ చేస్తారు. తొలి దశ CBT ఎలా ఉంటుందంటే ఇందులో 3 విభాగాల్లో 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ అవేర్నెస్ 40, అంటే 40 ప్రశ్నలు 40 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు. అలాగే మ్యాథమెటిక్స్కి 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 30 ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి. దీనికి సంబంధించి గంటన్నర వ్యవధిలో ఈ పేపర్ ఆన్సర్ చేయాలి. తప్పు సమాధానం పెడితే 1/3 మార్కు నెగిటివ్ మార్క్ కింద తీసేస్తారు. CBT2లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా రిజర్వేషన్స్ అనుసరించి ఒక్కొక్క పోస్ట్కి 15 మంది చొప్పున సెలెక్ట్ చేసి వారికి రెండో దశలో ఈ CBT2 నిర్వహిస్తారు. ఇందులో కూడా జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది, మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 35 ప్రశ్నలు 35 మార్కులు ఉంటాయి. మొత్తం 120 మార్క్స్కి CBT2 ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పరీక్ష వ్యవధి గంటన్నరలో ఉంటుంది. తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది తప్పనిసరిగా తీసేస్తారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఈ స్టేషన్ మాస్టర్ పోస్టుల అభ్యర్థులకు మాత్రమే ఈ CBAT అనేది నిర్వహిస్తారు. CBT1, CBT2లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఒక్కొక్క పోస్ట్కి 800 చొప్పున తీసుకుని CBAT నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో అభ్యర్థుల్లో వాళ్ళ యొక్క నిర్ణయాత్మక సామర్థ్యం, అలాగే సమయస్ఫూర్తికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఇక కొన్ని పోస్టులకు సంబంధించి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారంటే ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్లో ఇంగ్లీష్లో నిమిషానికి 30 పదాలు, అలాగే హిందీలో నిమిషానికి 25 పదాలు చొప్పున కంప్యూటర్లో ఏదో ఒకటి టైప్ చేస్తుంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇక మెరిట్ ఆధారంగా
ఈ పోస్టులన్నీ కూడా నియామకం జరుగుతాయి. వీటికి సంబంధించి జనరల్ అవేర్నెస్, అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని తప్పనిసరిగా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ గత ప్రశ్న పత్రాలను బట్టి చూసుకుంటే చాలా తేలిగ్గానే ఉంటున్నాయి ప్రశ్నలు, కానీ దాంట్లో అవగాహన కల్పించుకుని ఆన్సర్ చేసినట్టయితే త్వరగా మనం జాబ్ కొట్టేందుకు ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే మార్క్ టెస్టులు, మోడల్ టెస్టులు కూడా మనకి ఆర్ఆర్బి అఫీషియల్ సైట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే బయట ప్రైవేట్ సైట్లో కూడా కొన్ని ఈ పోటీ పరీక్షకు సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వీటిలో పేమెంట్ ఉన్నవి, నాన్ పేమెంట్ 2 రకాలు కూడా చూసుకోవచ్చు. ఇక భారతదేశంలో అన్ని ఆర్ఆర్బీలకు కలిపి, అంటే 21 ఆర్ఆర్బీలు ఉంటాయి, వీటికన్నిటికి కలిపి ఒకటే అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నామో ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి 2-3 ఆర్ఆర్బీలకు అప్లై చేస్తే అది యాక్సెప్ట్ అవ్వదు. అందుకని 1 టైం రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేస్తాం కాబట్టి దాని నుంచి మాత్రమే మనం ఆ పోస్టుల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి మాత్రం నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి వెబ్సైట్ rrbsikindrabad.gov.in అనే వెబ్సైట్లో మనం ఈ అప్లికేషన్స్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్క్ టెస్ట్లు కూడా ఈ లాస్ట్ డేట్ అయిన తర్వాత మార్క్ టెస్ట్లు కండక్ట్ చేయడానికి కూడా సైట్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ డేట్స్ అనేది మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు, అలాగే వెబ్సైట్లో కూడా అప్డేట్స్ పెడతారు. కాబట్టి ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఆర్ఆర్బీలో ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి ఈ 8,000 పోస్టుల భర్తీకి వచ్చిన నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.